ఎవడి చెమట చుక్కలతోటి ఖద్దరు బట్టలేసుకొని కాంగ్రెస్ తోటి రేవంత్ రెడ్డి తోటి ఎట్లా తిరుగుతుండో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. గోషి గొంగడి పెట్టుకొని గజం ఎగిరినటువంటి ఏపూరి సోమన్న ఊర్లలో రైతులు ఆగమవుతుంటే ఎన్నడన్నా మళ్ళా గజ్జె కట్టిండా? పల్లెటూర్లలో నిరుద్యోగులకి అన్యాయం జరిగిందని నిరుద్యోగులను తప్పుదారి పట్టించి 2 లక్షల ఉద్యోగాల లెక్కలు చెప్పి వానికి ఒక ఉద్యోగం వచ్చేదాకా మేనిఫెస్టోలు రాసి ఎమ్మెల్సీ పదవెక్కిన కోదండరామిరెడ్డిని ఎవడన్నా మళ్ళీ అడుగుతుండా? మిత్రులారా ఆలోచన చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని తను ఉద్యోగం సంపాదించుకున్న కోదండరామిరెడ్డి ఈ తెలంగాణకు ఎట్లా మేలు చేసిండో ఆలోచన చేయండి మిత్రులారా. ఈ కోదండరామిరెడ్డి, ఈ ఆకునూరు మురళి, ఈ ఏపూరి సోమన్న గత్తీనుమారు మల్లన్నట్లుంటోళ్ళు తెలంగాణలో మేధావులము పెద్దోళ్ళమని పీకుడు మాటలు మాట్లాడి తెలంగాణ బిడ్డ పాలిస్తుంటే ఓర్వలేక ఆయన మీద అబద్ధాలు కట్టుకథలు పిట్టకథలు చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ని గద్దెనెక్కిస్తే ఇలా కాంగ్రెస్ ఏం సక్కదనం చేస్తుందో ప్రశ్నించలేని వాళ్ళు వీళ్ళు మేధావులు ఎట్లయితారు? తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఎట్లయితారు? రైతులు చచ్చుతుంటే పసిపిల్లలకు పట్టడన్నం పెట్టలేని, చిన్నపిల్లలు గురుకులాల్లో చస్తుంటే మాట్లాడలేని ఈ దొంగలు మేధావులు ఎట్లయ్యారు? మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. 2.5 ఏళ్లలో 4.5 లక్షల కోట్ల అప్పు చేస్తే మాట్లాడలేని మూర్ఖులు ఈ రాష్ట్రానికి మేధావులు ఎట్లయ్యారు? ఈ రాష్ట్రానికి మంచి ఎట్లా చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాస్తవాలు తెలవాలి. అబద్ధాలతోటి అందలం ఎక్కించడానికి ప్రతి మేధావి నేను మేధావని కేసీఆర్ మీద కామెంట్లు చేసి కేసీఆర్ మీద బురద జల్లి కేసీఆర్ మీద విషం నింపి మిత్రులారా ఇలా రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఏం చేశారు? బనకచెర్ల కోసం ప్రయత్నం చేస్తుర్రా? పాలమూరు రంగారెడ్డిని పాతర పెడుతుర్రా? మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. కాళేశ్వరాన్ని ఆగం పట్టించి తెలంగాణను ఎడారి చేసి తెలంగాణ అంటేనే ధిక్కార స్వరాన్ని ఇలా చేతులెత్తి అర్జించే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ మూర్ఖుల మాటలను. మిత్రులారా గందికే చెప్తున్నా, మేధావుల మౌనం కాదు, ఈ మూర్ఖుల ఆలోచనలను మీరు పసిగట్టకపోతే గప్పుడెప్పుడో 30-40 ఏళ్ళ కింద ఉన్న ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ లెక్క మారాల్సి వస్తుంది.